Andariki namaskaram, a very good morning to you on this beautiful day in Vijayawada. ఈరోజు మన ఫేవరెట్ పర్సన్ మొన్నే బౌన్సింగ్ స్టోన్ తగిలిన మన జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతం అంటే ద కోస్ట్ లైన్ ఆల్మోస్ట్ 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంకు ఉంది. భారతదేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మరి అంత పెద్ద తీర ప్రాంతం ఉందన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఊరికే వదులుతాడా? కళ్ళు పడకుండా ఉంటాయా? పాపం మా చంద్రబాబు నాయుడు గారు, నేను పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడికి పెద్ద కళ్ళ ఉంది సిబిఎన్ గారికి. ఈ తీర ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండియా చేయాలనుకున్నాడు. ఒక గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది, ఒక గేట్వే ఆఫ్ ఇండియా ఈ తీర ప్రాంతాన్ని ఒక గేట్వే ఆఫ్ ఇండియా చేయాలని ఒక కళ, ఒక కాన్సెప్ట్తో వచ్చాడు. ఒక డెవలప్ చేయాలి, ఈ తీర ప్రాంతాన్ని మనం ఎంత బాగు చేస్తే అంత రెవెన్యూస్ వస్తాయి, ప్రజలకి ఉద్యోగాలు వస్తాయని ఆయన ఒక విజన్లో, చంద్రబాబు గారి విజన్ అది, గేట్వే ఆఫ్ ఇండియా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించారు. కానీ 2019లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? 972 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ తీర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? పడ్డాయి, అన్ని పోర్ట్ల మీద పడ్డాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఏమని, గేట్వే ఆఫ్ జగన్ చేయాలని. ఈ తీర ప్రాంతం గేట్వే ఆఫ్ ఇండియా కాదు, గేట్వే ఆఫ్ జగన్, గేట్వే ఆఫ్ హాఫ్ టికెట్. ఈ తీర ప్రాంతం మీద అతను కన్నుబడిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా కబ్జా చేయాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా బెదిరించాలన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చేది మా పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, ది ఫైనాన్షియల్ క్రిమినల్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద బ్రోకర్ అయిన విజయసాయి రెడ్డి రంగంలోకి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డిని రంగంలోకి దింపాడు. ఎందుకు పొట్టి సారాయి రెడ్డిని ఒక్కడే దింపారు? ఎందుకంటే పొట్టి సారాయి రెడ్డి వియంకుల కంపెనీ అరబిందో, పొట్టి సారాయి రెడ్డి వియంకుల కంపెనీ అరబిందో అనే ఒక సంస్థ, ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అరబిందో అనే సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీలు. విజయసాయి రెడ్డి కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి బినామీ బ్రోకర్ అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఓకే, సో విజయసాయి రెడ్డి రంగంలోకి దిగేశాడు. ఫస్ట్ కాకినాడ సీపోర్ట్ మీద కళ్ళు పడ్డాయి. కాకినాడ సీపోర్ట్, ఈ కాకినాడ సీపోర్ట్ మంచి లాభాల్లో ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. పాపం 1997లో ఆపరేషన్స్ సిబిఎన్ గారి చేతుల మీద మొదలైనవి. 600 మీటర్ల క్వే అంటే ఆ షిప్స్ 600 మీటర్లు, ఆ షిప్స్ బర్తింగ్ చేసేదానికి 600 మీటర్లు క్వే చేసి 3 బర్తులతో మొదలుపెట్టారు. వాళ్ళకి కేపీఎస్సిఎల్ అనే కంపెనీకి బాబు గారు ఆ పోర్టును హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేపీసీఎల్ దాన్ని 3000 మీటర్లు పొడిగించింది, 15 బర్తులు చేసింది. 3 బర్తుల నుంచి 15 బర్తులు, 600 మీటర్ల నుంచి 3000 మీటర్లు ఆ పోర్టుని బాగా డెవలప్ చేశారు. 15 షిప్పులు అట్ ఎనీ గివెన్ టైం కాకినాడ పోర్ట్లో అన్లోడ్ చేసుకోవచ్చు. ఇంత మంచి పోర్టు వీళ్ళ కన్నుబడింది, మంచి లాభాల్లో ఉండే పోర్టు. సో ఆపరేషన్ గేట్వే జగన్ స్టార్ట్ అయింది.
2019 నుంచి KSPL మీద దాడి మొదలైంది. బెదిరించారు, ఇస్తావా సస్తావా అన్నారు, కూట్నీళ్ళకి అడిగారు. అసలు ఊరికేనే తీసుకునేవాళ్ళు, ఊరికే తీసుకుంటే బాగుండదని కూట్నీళ్ళకి అడిగింది వాస్తవం. తుపాకీ పెట్టారు, షేర్లు ఇస్తావా సస్తావా అని అడిగారు, భయపెట్టారు. కానీ KSPL అనే కంపెనీ సస్సేమిరా మేము ఇయ్యము, ఈ పోర్టు లాభాల్లో ఉంది, మేము కష్టపడి ఇవన్నీ చేశాము, ఈరోజు మాకు 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల్లో ఉంది, మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇయ్యము, సస్సేమిరా ఇయ్యము అని చెప్పారు. ఏం చెప్పారు? సస్సేమిరా ఈ పోర్ట్లో వాటా మేము ఇవ్వము. ఆగిందా? ఆడికి ఆపరేషన్ గేట్వే ఇప్పుడు స్టార్ట్ అయింది. రకరకాల బెదిరింపులు. సరే, వీళ్ళని ఎట్టని లైన్లోకి తీసుకురావాలా అని మా పొట్టిసారాయి రెడ్డి ఆలోచిస్తా కూర్చున్నాడు. మావోడు క్రిమినల్ కదా, మామూలుడు ఇంత ఉంటాడు కానీ ఓరే నాయనో వాడు స్కెచ్ చేశాడంటే నాకేస్తాడు ఎవరినైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు పొట్టిసారాయి రెడ్డి? ఒక ఆడిట్ పెట్టించాడు. ఆడిట్